తెలుగు ప్రజలంతా ఉగాది పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఉగాది తెలుగు వారికి అతి ముఖ్యమైన పండుగ. అలాంటి ఘనమైన రోజున 99 టీవీ పలు రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు ఉగాది పురస్కారాల్ని అందిస్తోంది. సమాజానికి తమ వంతు సేవ చేసి తమ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తులను సత్కరించడం ద్వారా ఈ కార్యక్రమం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. కళలు, సాహిత్యం, వైద్యం, సామాజిక సేవ, వ్యాపారం వంటి విభిన్న రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని ఒకే వేదికపైకి తీసుకొచ్చి గౌరవించాలని 99 టీవీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. పద్మ విభూషణ్ డాక్టర్ చిరంజీవి గారి చేతుల మీదుగా ప్రముఖులు అవార్డుల్ని స్వీకరించబోతూ ఉన్నారు. జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన చిరంజీవి గారు ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు, సమాజ సేవలో ముందుంటారు. అలాంటి చిరంజీవి గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోబోతూ ఉండడం చాలా గర్వంగా ఉందని అవార్డులు స్వీకరించబోతోన్న ప్రముఖులు అంటూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో సినీ రాజకీయ రంగ ప్రముఖులతో పాటు చిరంజీవి గారి సన్నిహితులు కూడా పాల్గొనబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని 99 టీవీ కండక్ట్ చేస్తోంది. 99 టీవీ చైర్మన్ తోట చంద్రశేఖర్ గారు ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 99 టీవీ ప్రజాపక్షం వహిస్తూ ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించడమే కాకుండా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్ని సైతం నిర్వహిస్తోంది. ఈ ఉగాది పురస్కారాల కార్యక్రమాన్ని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా పలు రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తూ సమాజానికి సేవ చేస్తోన్న వ్యక్తులను గౌరవించడం మాత్రమే కాకుండా ప్రజలకు ప్రేరణనిచ్చే వేదికగా నిలవాలని 99 టీవీ యాజమాన్యం భావిస్తోంది. ఇక అవార్డులు అందుకోబోతోన్న ప్రముఖుల విషయానికి వస్తే ఆధ్యాత్మిక రంగం నుంచి స్వామి స్మరణానంద గిరిజీ గారు 99 టీవీ ఉగాది పురస్కారాన్ని అందుకోబోతూ ఉన్నారు. స్మరణానంద గిరిజీ గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తగా సేవలందిస్తూ ఉన్నారు. క్రమశిక్షణ, ధ్యానం ద్వారా ఆత్మశాంతి పొందే మార్గాన్ని చూపుతూ అనేక మందికి ప్రేరణగా నిలుస్తూ ఉన్నారు స్మరణానంద గిరిజీ గారు. భక్తి, సేవ, ఆధ్యాత్మికతను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లిన మహానుభావుడిగా గిరిజీ గారికి విశేష గౌరవం, గుర్తింపు ఉన్నాయి. ఇక సినిమా రంగం నుంచి మురళీమోహన్ గారు 99 టీవీ ఉగాది పురస్కారాన్ని అందుకోబోతూ ఉన్నారు. మురళీమోహన్ గారు సినీ రంగంలో నటుడిగా, నిర్మాతగా తన ప్రతిభను నిరూపించుకున్నారు. దశాబ్దాలుగా సేవా కార్యక్రమాల ద్వారా తన గొప్ప వ్యక్తిత్వాన్ని చాటుతూ ఉన్నారు. మురళీమోహన్ గారి సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది కూడా. ఇక సాంప్రదాయ కళలకు సంబంధించి ఉమామహేశ్వరి గారు 99 టీవీ ఉగాది పురస్కారాన్ని అందుకోబోతూ ఉన్నారు. ఉమామహేశ్వరి గారు హరికథ, ఆధ్యాత్మిక కథాకథనం ద్వారా భారతీయ సంస్కృతి, భక్తి పరంపరను ప్రజల్లో విస్తరించిన ప్రముఖ కళాకారిణి. పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుని తన ప్రతిభకు జాతీయ స్థాయిలో గౌరవం పొందారు ఉమామహేశ్వరి గారు. భక్తి, సాంప్రదాయం, సాహిత్యాన్ని సమన్వయంతో ప్రజలకు చేరవేసిన వ్యక్తిగా ఉమామహేశ్వరి గారికి విశేషమైన గుర్తింపు లభించింది. ఇక కళారంగానికి సంబంధించి దీపికా రెడ్డి గారు కూడా 99 టీవీ ఉగాది పురస్కారాన్ని అందుకోబోతూ ఉన్నారు. దీపికా రెడ్డి గారు ప్రముఖ కూచిపూడి నృత్యకారిణిగా భారతీయ సాంప్రదాయ కళలను ప్రపంచానికి పరిచయం చేశారు. నృత్య రంగంలో విశిష్ట స్థానం సంపాదించారు. దశాబ్దాలుగా తన కళ ద్వారా సంస్కృతి పరిరక్షణకు కృషి చేస్తూ ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తూ ఉన్నారు దీపికా రెడ్డి గారు. దీపికా రెడ్డి గారి సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఇక పరిపాలనా రంగం నుంచి రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని శాంతికుమారి గారు 99 టీవీ ఉగాది పురస్కారాన్ని స్వీకరించబోతూ ఉన్నారు. శాంతికుమారి గారు తెలంగాణ చీఫ్ సెక్రటరీగా సేవలందించారు. పారదర్శకత, సమర్థత, ప్రజల పట్ల నిబద్ధతతో పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారు. మహిళలకు ప్రేరణగా నిలుస్తూ ఉన్నత స్థానాన్ని సాధించిన ఆదర్శ మహిళగా ఆమెకు విశేషమైన గౌరవం ఉంది. ఇక హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారు కూడా 99 టీవీ ఉగాది పురస్కారాన్ని అందుకోబోతూ ఉన్నారు. ఐపీఎస్ అధికారి అయిన ఏవి రంగనాథ్ గారు గతంలో అనేక కీలక బాధ్యతల్ని
నిర్వర్తించారు. ప్రస్తుతం హైడ్రా కమిషనర్గా అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటూ వ్యవస్థను శుద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. నిబద్ధతతో పనిచేసే అధికారిగా రంగనాథ్ గారికి మంచి పేరుంది. ఇక న్యాయరంగం నుంచి గ్రంథి భవానీ ప్రసాద్ గారు 99 టీవీ ఉగాది పురస్కారాన్ని అందుకోబోతూ ఉన్నారు. గ్రంథి భవానీ ప్రసాద్ గారు న్యాయ వ్యవస్థలో నిష్పాక్షికత, నిబద్ధతకు ప్రతీకగా నిలిచిన న్యాయమూర్తి. భవానీ ప్రసాద్ గారి తీర్పులు రాజ్యాంగ విలువల్ని కాపాడుతూ న్యాయం అందించేలా మార్గదర్శకంగా నిలిచాయి. నిబద్ధతతో సేవలందించిన భవానీ ప్రసాద్ గారి ప్రస్థానం ఎందరికో ఆదర్శం. సినిమా రంగం నుంచి వివి వినాయక్ గారు 99 టీవీ ఉగాది పురస్కారాన్ని అందుకోబోతూ ఉన్నారు. వివి వినాయక్ గారు తెలుగు సినిమాలను టాప్ రేంజ్కు తీసుకెళ్లిన ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు. అద్భుతమైన మాస్ ఎలిమెంట్స్, వినోదం, ఎమోషన్స్ వీటన్నిటిని సమపాళ్లలో జోడించి ప్రేక్షకుల్ని అలరించి అనేక విజయవంతమైన చిత్రాల్ని తెరకెక్కించారు వివి వినాయక్. తన ప్రత్యేకమైన శైలి, కథ చెప్పే విధానం ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు. ఇక సినిమా రంగం నుంచి సుద్దాల అశోక్ తేజ గారు కూడా 99 టీవీ ఉగాది పురస్కారాన్ని అందుకోబోతూ ఉన్నారు. సుద్దాల అశోక్ తేజ గారు తెలుగు సాహిత్య సుగంధాన్ని సినిమా పాటల్లో ప్రతిఫలింపజేసిన ప్రముఖ గేయ రచయిత. సామాజిక భావాలు, భావోద్వేగాలు, జాతీయ స్ఫూర్తిని కలగలిపి ప్రజల మనసుల్లో నిలిచిపోయే పాటల్ని అందించారు. తెలుగు భాషకు, సినిమా రంగానికి విశిష్ట సేవ చేసిన సాహితీవేత్తగా సుద్దాల అశోక్ తేజ గారికి విశిష్టమైన గౌరవం ఉంది. ఇక ప్రముఖ సంగీత దర్శకులు మణి శర్మ గారు కూడా 99 టీవీ ఉగాది పురస్కారాన్ని అందుకోబోతూ ఉన్నారు. మణి శర్మ గారు భారతీయ సినిమా సంగీతానికి చిరస్థాయి గుర్తింపు తీసుకొచ్చిన ప్రముఖ సంగీత దర్శకుడు. మధురమైన స్వరాలు, అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లతో అనేక సినిమాలకు ప్రాణం పోసి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు మణి శర్మ గారు. సంగీతంలో కొత్తదనాన్ని పరిచయం చేసి తరతరాల సంగీతాభిమానులకు గుర్తుండిపోయే సేవలందించిన వ్యక్తిగా నిలిచారు మణి శర్మ. ఇక విద్యారంగం నుంచి శ్రీమతి అజిత సురభి గారు 99 టీవీ ఉగాది పురస్కారాన్ని అందుకోబోతూ ఉన్నారు. అజిత సురభి గారు విద్యారంగంలో ఫైన్ ఆర్ట్స్ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తూ కళల పట్ల ఆసక్తిని పెంచిన గురువుగా ప్రత్యేకమైన గుర్తింపును పొందారు. సంస్కృతి, కళల పరిరక్షణలో తన సేవల ద్వారా సమాజానికి విలువైన కృషి చేసిన వ్యక్తిగా సురభి గారికి మంచి ఇమేజ్ ఉంది. ఇక విద్యారంగం నుంచి డాక్టర్ రాజశేఖర్ పట్టేటి గారు కూడా 99 టీవీ ఉగాది పురస్కారాన్ని అందుకోబోతూ ఉన్నారు. డాక్టర్ రాజశేఖర్ పట్టేటి గారు విద్యారంగంలో విశిష్ట సేవలు అందించి ఉన్నత విద్యాభివృద్ధికి కృషి చేశారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా విశిష్ట సేవలు అందించారు. పరిశోధన, నాణ్యమైన బోధన, పరిపాలనలో సమర్థతతో యూనివర్సిటీని ముందుకు నడిపించారు. విద్యార్థుల్ని తీర్చిదిద్దడానికి అంకితభావంతో పనిచేసిన ఆదర్శ వ్యక్తిగా రాజశేఖర్ పట్టేటి గారికి మంచి గుర్తింపు ఉంది. ఇక సామాజిక సేవ, అలాగే ప్రజారోగ్య రంగానికి సంబంధించి డాక్టర్ కడియాల రాజేంద్ర గారు 99 టీవీ ఉగాది పురస్కారాన్ని అందుకోబోతూ ఉన్నారు. డాక్టర్ కడియాల రాజేంద్ర గారు ప్రజా ఆరోగ్య సేవల్లో నిబద్ధతతో పనిచేసి సమాజానికి విలువైన సేవలు అందించిన వైద్య నిపుణులు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవల్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించారు. ఆరోగ్య రంగానికి సంబంధించి అవగాహన పెంచుతూ సేవాభావంతో పనిచేసిన ఆదర్శ వైద్యుడిగా కడియాల రాజేంద్ర గారికి విశేషమైన గౌరవం ఉంది. ఇక సామాజిక సేవా రంగం నుంచి శ్రీనివాస్ సత్తి గారు కూడా 99 టీవీ ఉగాది పురస్కారాన్ని అందుకోబోతూ ఉన్నారు.
శ్రీనివాస్ సత్తి గారు దాతృత్వం, సామాజిక సేవల ద్వారా అనేక మందికి అండగా నిలిచిన సేవాభావం గల వ్యక్తి. అవసరమైన వారికి సహాయం అందిస్తూ సమాజంలో మార్పు తీసుకురావడంలో తన వంతు కృషి చేశారు. మానవతా దృక్పథంతో సేవలను కొనసాగిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తిగా శ్రీనివాస్ సత్తి గారికి గుర్తింపు ఉంది. డాక్టర్ పైడి కృష్ణారావు గారు కూడా 99 టీవీ ఉగాది పురస్కారాన్ని అందుకోబోతూ ఉన్నారు. పైడి కృష్ణారావు గారు రంగస్థల నాటకాలు, సాంప్రదాయ కళల పరిరక్షణలో విశిష్ట కృషి చేసిన కళాసేవకులు. యూకేలో నివసిస్తూ తెలుగు సంస్కృతి నాటక రంగానికి విదేశాల్లో కూడా గుర్తింపు తీసుకొచ్చారు. అంతేకాదు సామాజిక సేవలోనూ ముందున్నారు. ఇక సాంప్రదాయ కళలకు సంబంధించి డాక్టర్ వైజర్సు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా 99 టీవీ ఉగాది పురస్కారాన్ని అందుకోబోతూ ఉన్నారు. డాక్టర్ వైజర్సు బాలసుబ్రహ్మణ్యం గారు కర్ణాటక సంగీతంలో విశిష్ట ప్రతిభ కనబరిచి సంగీత ప్రపంచంలో ప్రత్యేకమైన స్థానం సంపాదించిన ప్రముఖ విద్వాంసులు. సంగీతాన్ని భక్తి సాధనతో సమన్వయించి తరతరాలకు ప్రేరణగా నిలిచిన వ్యక్తిగా బాలసుబ్రహ్మణ్యం గారికి విశేషమైన గుర్తింపు ఉంది. దండిబొట్ల వైకుంఠ నారాయణమూర్తి గారు కూడా 99 టీవీ ఉగాది పురస్కారాన్ని అందుకోబోతూ ఉన్నారు. దండిబొట్ల వైకుంఠ నారాయణమూర్తి గారు సాంప్రదాయ నృత్యం, సాహిత్య రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన రచయిత, కవి. నృత్య రచనల ద్వారా భారతీయ సంస్కృతి, ఆచారాలను సృజనాత్మకంగా ప్రతిబింబించి కళలకు కొత్త ఊపిరి పోశారు. కవిత్వం, నాట్య రూపకాల్లో తనదైన ముద్ర వేసి కళా ప్రపంచానికి విలువైన సేవ చేసిన వ్యక్తిగా వైకుంఠ నారాయణమూర్తి గారికి మంచి గుర్తింపు ఉంది. ఇక వ్యాపార రంగం అలాగే సామాజిక సేవా రంగానికి సంబంధించి ఆలివ్ దొర్రాజు గారు 99 టీవీ ఉగాది పురస్కారాన్ని అందుకోబోతూ ఉన్నారు. ఆలివ్ స్వీట్స్ అధినేత అయిన దొర్రాజు గారు సామాజిక సేవలో తరిస్తూ ఉన్నారు. విద్య, ఆరోగ్యానికి సంబంధించి పేదలకు సహాయం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పేద విద్యార్థులకు అండగా నిలబడ్డారు. వ్యాపార రీత్యా ఉన్నత స్థాయికి ఎదిగిన దొర్రాజు గారు మానవతా దృక్పథంతో నిరంతరం సేవ చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. ఇక చివుకుల శేషాచల శర్మ గారు కూడా 99 టీవీ ఉగాది పురస్కారాన్ని అందుకోబోతూ ఉన్నారు. చివుకుల శేషాచల శర్మ గారు జ్యోతిష శాస్త్రం, సిద్ధాంతంలో విశేష పాండిత్యం కనబర్చిన పండితులు. శాస్త్రబద్ధమైన విశ్లేషణతో అనేక మందికి మార్గదర్శకత్వం అందిస్తూ ఆధ్యాత్మిక విశ్వాసాన్ని పెంపొందించారు. సాంప్రదాయ జ్ఞానాన్ని సమాజానికి చేరవేసిన వ్యక్తిగా చివుకుల శేషాచల శర్మ గారికి విశేషమైన గుర్తింపు ఉంది. ఇలా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా 99 టీవీ ఉగాది పురస్కారాల్ని అందించబోతోంది.